నిశీధులోకి తొంగి చూస్తే నిశ్శబ్దంగా కనపడే ప్రతి నక్షత్రం మన బాడీ బ్లూ ప్రింటే. ఒక లొకేషన్ చూసుకొని ల్యాండ్ అయిన నువ్వు విశ్వంలో విహరిస్తున్న వాటిని చూసి ట్వింక్లింగ్ లైట్స్ అనుకుంటున్నావా? దే ఆర్ అవర్ లెగసీ. డీప్గా చూస్తే మన బ్లడ్ లైన్. ప్రతిరోజు కొన్ని క్రోర్స్ ఆఫ్ స్టార్స్ పుడుతున్నాయి ఈ యూనివర్స్లో. బట్ బికమింగ్ ఎ స్టార్ ఈజ్ నాట్ ఎ డే ప్రాసెస్. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అండ్ ఎ స్టార్ ఇన్ ద స్కై ఈజ్ బార్న్ ఫ్రమ్ ద కాస్మిక్ స్క్రాప్. కానీ యూనివర్స్ దేన్ని యూజ్లెస్ అని కొట్టేదు. ఇట్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఏ స్క్రాప్ ఈజ్ అన్ అన్యూజ్డ్ ఫ్యూయల్. అందుకనే ఓల్డ్ స్టార్స్ బ్లాస్ట్ అయ్యి రిటైర్ అయిన తర్వాత వాటి నుండి విసిరేయబడ్డ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం అండ్ మిగతా మ్యాటర్ని కలుపుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ముందు మాస్ ఫామ్ అయ్యి గ్రావిటీని క్రియేట్ చేసుకుంటాయి. ఆ గ్రావిటేషనల్ పుల్ మిగతా గ్యాసెస్ని కూడా లాక్కొని ఒక చోటికి చేరుస్తాయి. ఈ కాంపాక్ట్నెస్తో ప్రెజర్ క్రియేట్ అయింది, టెంపరేచరు పెరిగింది. ఇండివిజువల్గా స్క్రాప్ లాగా కనపడే హైడ్రోజన్ ఆటమ్స్ వాటి నైబర్స్తో ఫ్యూజన్ రియాక్షన్ స్టార్ట్ చేయడంతో చివరికి కోర్ కాంక్రీట్ అయింది. ఇలా ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ అన్సర్టనిటీ డైరెక్షన్లెస్ ఆటమ్స్కి ఒక పర్పస్ దొరికింది. ఒక కేయోస్లో ఆర్డర్ పుట్టి అల్టిమేట్గా స్టార్ తయారైంది. విచ్ ఈజ్ నాట్ బార్న్ బట్ బిల్ట్ అవుట్ ఆఫ్ ప్రెజర్ అండ్ పేషెన్స్. అయితే నువ్వు చూస్తున్న ప్రతి స్టార్ కొన్ని మిలియన్ టు బిలియన్ ఇయర్స్ నుంచి ఉంది. మినిమం 4 లైట్ ఇయర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. లైఫ్ టైం మొత్తం ఉన్న ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటూ షైన్ అవుతూ కనపడటం ఆ స్టార్ గోల్ కాదు. ఇట్స్ మెయిన్ గోల్ ఈజ్ టు కాంట్రిబ్యూట్. దాని ఎనర్జీ అయిపోయేలోగా యూనివర్స్ ఎవాల్వ్ కావడానికి కావాల్సిన రా మెటీరియల్ని తయారు చేసుకొని తిరిగి విశ్వంలోకి ఒక్క విస్ఫోటనంతో కలిపేసింది. ద సూపర్ నోవా ఎక్స్ప్లోజన్. నీ రక్తంలో ఇనుము, నీ ఎముకల్లో సున్నం మొత్తం దాని కాంట్రిబ్యూషనే. నువ్వు నేను కాదు, మనకు కనపడుతున్న ప్రతి మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ derived from a star. Simply to say, you are not in the universe. You are the universe itself. Star the Great is remembered not for how it survived and lived, but for what it left behind. A true passion never works for attention. The goal is exist to the fullest and transfer the energy. The stars never agreed to be heroes. Human need heroes. అందుకే 10 నక్షత్రాలను పోగు చేసి వాటితో ఒక పోర్ట్రేట్ గీసి వాటిని జోడియాక్ సైన్గా మార్చి దాన్ని బేస్ చేసుకొని ముహూర్తాలు పెట్టి మరీ పని మొదలు పెట్టే వీక్ మైండెడ్ ఫెలోస్ లాగా మిగిలిపోయాం. నీకు చిన్న సీక్రెట్ చెప్పనా? ఆ కాస్మో స్టార్కి నువ్వు ఒకటి ఉన్నట్టు తెలీదు. ఎక్కువ మాట్లాడితే అసలు అదొకటి ఉన్నట్టు దానికే తెలీదు. ఇక దానికి నీ పంచాంగం పేపర్కి ఉన్న లింక్ ఏంటి? అలా దాని గొడవలో అది ఉండే ఆ స్టార్ ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యిద్దో నీకు తెలుసా? దాని హైడ్రోజన్ ఫ్యూయల్ అంతా ఎట్ ఇట్స్ కోర్ ఐరన్గా మారిపోయినప్పుడు. అంటే ఫ్రమ్ ద వీక్నెస్ టు ద స్ట్రెంగ్త్. ఆ పాయింట్ వచ్చేసరికి ఇక దానిలో జరిగే ఆ స్టెల్లార్ కెమిస్ట్రీ ఆగిపోయింది. అక్కడితో దాని ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ ఫామ్ ఎండ్ అయ్యింది. బట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇట్స్ ఎటర్నిటీ స్టార్ట్స్ విత్ ఎ బ్లాస్ట్ టు కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ యాజ్ స్టార్ డస్ట్, which contain lighter elements to most heavy elements like gold, platinum, uranium and etc., which again recycles to raise new stars. ఇక్కడ stardom is a byproduct of eternal work. Stars are mortal, but stardust is immortal. Before the world calls you star, it first forgets you exist. There are so many stars who went unrecognized in spite of their ultimate contributions.
గ్రాండ్ ఎగ్జాంపుల్ ఈజ్ నికోలా టెస్లా. ఆల్టర్నేట్ కరెంటు, ఎక్స్రేస్, రేడియో, రోబోటిక్స్, వైర్లెస్ సర్వీసెస్, ఇంటర్నెట్, ఇప్పుడు వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం హోల్సేల్గా ఆయన వేసిన లైట్లో కనపడినవే. మనీని పట్టించుకోకుండా పనిలో పడి జస్ట్ కాంట్రిబ్యూషన్ని కౌంట్ చేసుకుంటూ పోయాడు. హ్యూమానిటీ అని చివరి రోజుల్లో హోటల్ రూమ్లో కటిక పేదరికంలో పావురాలను పెంచుకుంటూ గాలిలో కలిసిపోయాడు. ఇదిగో ఇంకొక స్టార్. ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ కన్వెన్షన్స్ని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఒక కొత్త కాంబాట్ ఆర్ట్ జీత్ కొనడో అని కనిపెట్టిన బ్రూస్లీ కూడా పోతూ పోతూ మన చెవిలో చెప్పి వెళ్ళింది ఇదే. నువ్వు తెగ ఫీల్ అయిపోతున్న ఆ స్టార్డమ్ ఫేడ్ అయిపోతే నీకు కప్పిన ఆ షాల్వాని లాక్కొని సంచిలో సర్దేసుకొని నెక్స్ట్ స్టార్ అపాయింట్మెంట్ కోసం వెతుకుతూ తిరిగే బ్యాచే నీ చుట్టూ మొత్తం. స్టార్డమ్ ఈజ్ ఎ సెకండ్ పార్టీ సర్టిఫికేషన్. పని చేసుకో, సొమ్ము చేసుకో, బట్ సైలెంట్గా సైడ్ అయిపో, సౌండ్ అవుతుంది. నాట్ టు వర్క్ టు బి ఎ స్టార్. నీ వర్క్ ఎలా ఉండాలంటే ఇంకొక వర్క్కి రెఫరెన్సే కాదు, రా మెటీరియల్ కూడా నీదే అయి ఉండాలి. చెయ్యగలిగితే ఇలాంటిదేదో చెయ్యి. ఇంటర్వెల్ దగ్గరే ఎగ్జైట్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడకు. ఎండ్ కార్డ్ దాకా ఉండి టు బీ కంటిన్యూడ్ అనే టైటిల్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆ కాల్ ఏదో మెల్లగా కదుపు. అది